గౌరవనీయులు ఇద్దరు మిత్రులు డాక్టర్ బాలమూర్తి శ్రీధర్ గారు, ఫార్మర్ మినిస్టర్ కమిషనర్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, మరి యొక్క మిత్రుడు పాషం యాదగిరి గారు, అదేవిధంగా సభలో ఉన్నటువంటి ఒక ఇతర పెద్దలు మిత్రులు అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. మొట్టమొదలు శ్రీనివాసరావు గారు నన్ను కార్యక్రమాలు పిలిచినందుకు వారికి, నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ యొక్క సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. ఈరోజు మీతో మాట్లాడే అవకాశం కల్పించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మిత్రులారా, బాలమూర్తి శ్రీధర్ గారు ఆయన మన భారతదేశంలోనే మేధావులలోనే ఒక మేధావి అని చెప్పేసి మనం చెప్తూ ఆయన అద్భుతమైనటువంటి ఒక రచన చేశారు. కమిషనర్ ఆఫ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఒక చారిత్రాత్మకమైనటువంటి పాత్రను ఆయన భారతదేశంలో నిర్వహించడం జరిగింది. అయితే ఆయన గొప్పతనానికి మరొక ముఖ్యమైన కారణం ఏంటంటే వాళ్ళ నాన్నగారు. ఆయన ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ అంటే ఇక్కడ నైజాంలో పాలన రోజుల్లోనే, దాని తర్వాత జరిగినటువంటి అనేక ఉద్యమాల్లో వరంగల్ జిల్లాలోనే కాకుండా మొత్తం తెలంగాణ ప్రాంతాన్ని ప్రభావితం చేసేటటువంటి ఒక గొప్ప పాత్రికేయుడిగా ఆయన పనిచేయడం జరిగింది. జనధర్మం అనేటువంటి ఒక పత్రికను ఆయన నడిపాడు. ప్రజల ఇబ్బందుల్ని, ప్రజల కష్టాలని, పోలీసుల దౌర్జన్యాల్ని, సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టాలని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఆయన అత్యంత ధైర్యంగా, అత్యంత ప్రతిభాయుతంగా ఆ పత్రికను ఆయన చెప్పడం జరిగింది. సో వాటి నుంచే బహుశా ఆ ట్రెడిషన్ నుంచి మన శ్రీధర్ గారికి ఇంత ధైర్యం వచ్చిందని చెప్పేసి తర్వాత కూడా పత్రికలు, అనేక పత్రికలు, వరంగల్ వాణి పత్రిక కూడా ఇక్కడ నుంచి ఆ సాంప్రదాయంతో కొనసాగించడం అనేది జరిగింది. మరి మీ అందరికీ తెలుసు, పాషం యాదగిరి గారు ఆయన మన తెలంగాణలోనే ఒక దిక్సూచిగా మనకు అందరికీ ఒక చైతన్యం కలిగించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి సమాచారం, ఎన్సైక్లోపీడియా అంటే మొత్తం అనేక సమాచారాలు ఆయన బుర్రలో కలిగిస్తూ ఉంటాయంటే అదొక పెద్ద ఏదైనా ఏ విషయం అని అడగండి, ప్రాజెక్టుల గురించి అడగండి, పొల్యూషన్ గురించి అడగండి, రాజకీయాల గురించి అడగండి, తెలంగాణ ఉద్యమం గురించి అడగండి, తెలంగాణ సాయుధ పోరాటం గురించి అడగండి, ఏ విషయమైనా కూడా ఆయన సమగ్రమైనటువంటి ఒక సమాచారంతో మనకు వాస్తవాన్ని, సత్యాన్ని చెప్తూ మన కర్తవ్యాన్ని మనకు నిర్దేశిస్తూ, బోధిస్తూ, మరి మనం చేయాల్సినటువంటి ఎక్కడ వెనుకబడుతున్నాం, ఏ రకంగా వెనుకబడుతున్నాం అనే విషయాలు కూడా ఆయన చెప్పడం జరిగింది. మిత్రులారా, ఈరోజు ఉన్నటువంటి ఒక సబ్జెక్టు చాలా పెద్ద సబ్జెక్టు, చాలా గొప్ప సబ్జెక్టు మీరు తీసుకున్నాను. ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నుంచి కూడా మీరు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ఇప్పుడు శ్రీనివాసరావు గారు చెప్పారు మీరు చేసినటువంటి కొన్ని కార్యక్రమాల గురించి. వీటిని మరింత ముందుకు తీసుకొని పోవాల్సిన అవసరం ఉంది. మిగతా అన్ని మీలాగా ఆలోచించేటటువంటి మిగతా ఆర్గనైజేషన్స్తో, వ్యక్తులతో, సంస్థలతో కలిసి ప్రజల యొక్క మానవ హక్కులు ఎక్కడెక్కడ భంగానికి గురవుతున్నాయి, మానవ హక్కులు ఎక్కడెక్కడ హరిస్తున్నారు, మరి ఆ మానవ హక్కుల్ని కాపాడాలంటే మనం ఏం చేయాలి, ఏ విధంగా ముందుకు పోవాలి, ఒక ప్రణాళికాబద్ధంగా మీరు ముందుకు పోవడం అనేటువంటిది చాలా అవసరం. అయితే దేనికైనా నా దృష్టిలో నిజాయితీ అనేది ముఖ్యం. ఎక్కడైతే మనం హానెస్ట్గా పనిచేస్తామో అక్కడ మంచి ఫలితాలు వస్తాయి. ప్రజల నుంచి ఒక మంచి అప్రిసియేషన్ కూడా మనకు వస్తుంది. మనం కూడా ఒక ఆత్మ సంతృప్తి, ఒక ధైర్యం
నా దృష్టిలో నిజాయితీ కలిగిన వాడి ధైర్యంగా మాట్లాడగలుగుతాడు. నిజాయితీ లేనివాడు ఎక్కడా ధైర్యంగా మాట్లాడలేడు. అది మటుకు మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనం జీవిస్తున్నాం, మనకు చాలా సమస్యలు ఉండిండొచ్చు, మిగతా ఆర్గనైజేషన్స్లో మిగతా పరంగా కూడా కొన్ని సమస్యలు మనం ఎదుర్కోవచ్చు. కానీ ఇన్ని సమస్యలు ఎదురైనా కూడా ఈ దేశానికి ప్రస్తుతం కావాల్సినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి విషయం ఏదైతుందో దేశం గురించి, సమాజం గురించి, ప్రజల గురించి, ప్రజల కష్టాల గురించి నిజాయితీగా ఆలోచించే వాళ్ళు, నిజాయితీగా ఉద్యమాలు చేసే వాళ్ళు, నిజాయితీగా పోరాడే వాళ్ళు కావాల్సిన అవసరం ఉంది. ఆ రోజు భారతదేశానికి స్వతంత్రం వచ్చిందనంటే మరి కొంతమంది తమ ప్రాణాలు త్యాగం చేయడానికి సిద్ధమైన నేతాజీ సుభాష్ చంద్రబోస్ కావచ్చు, అల్లూరి సీతారామరాజు కావచ్చు, భగత్ సింగ్ కావచ్చు, సుఖ్దేవ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, మేము మా జీవితం మాకేమి దొరుకుతుందని మనం అనుకోలేదు. మేము ఇలా సంపాదించాలి అనుకోని, మాకే పదవులు కావాలని వాళ్ళు ఆలోచించలే, మాకేం గౌరవం దొరుకుతుందని ఆలోచించలే. త్యాగాలు చేయడానికి వాళ్ళు సిద్ధమయ్యారు. కుటుంబాలను వదిలిపెట్టారు, ఇళ్లను వదిలిపెట్టారు, ఆస్తులు వదిలిపెట్టారు, జైళ్ళకి వెళ్ళారు, లాఠీ దెబ్బలు తిన్నారు, పోలీస్ స్టేషన్లో టార్చర్ గురయ్యారు. జలియన్వాలా బాగ్ లాంటి చోట ఫైరింగ్ అనేక మంది చనిపోయారు. బాలగంగాధర్ తిలక్ లాంటి అనేక మందిని ఎన్నో సంవత్సరాలు జైలు పెట్టారు. గాంధీజీ ఉన్నాడు జైల్లో, నెహ్రూజీ ఉన్నాడు జైల్లో, చాలా మంది. వాళ్ళు చేసినటువంటి పోరాటాల ఫలితంగానే మన దేశానికి స్వతంత్రం అనేది వచ్చింది. త్యాగం లేకుండా, పోరాటాలు లేకుండా, నిజాయితీ లేకుండా ఎవరు కూడా ఈ దేశంలో నిజమైనటువంటి మార్పులు తేలేరు. నిజమైన మార్పులు తేవాలి అంటే ఫస్ట్ మనకు నాలెడ్జ్ కావాలి, జ్ఞానం కావాలి. రెండవది పోరాట పద్ధతులు కావాలి. సరి అయినటువంటి పద్ధతి లోపల మనం ఉద్యమించడం అనేటువంటిది కావాలి. ఇవి రెండు చాలా అవసరం. ఈరోజు చాలా విషయాలు కనుక మనం మాట్లాడితే ఇలా జీవీసీ ఇండస్ట్రీస్ గురించి భాషం యాదగిరి గారు చెప్పారు. చౌటుప్పల్ దగ్గర చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలు ఎంతో కాలుష్యంతో బాధపడుతున్నారు. స్వచ్ఛమైన గాలిని వాళ్ళు పీల్చలేకపోతున్నారు. వాసన, పొగ, ఇలాంటి సమస్యలు ఉన్నాయి. కాబట్టి మీ హ్యూమన్ రైట్స్ కమిషన్ యొక్క ఫస్ట్ కర్తవ్యం ఏదైతుందో మానవ జాతికి, భారతీయులకు, మన సమాజానికి అసలు స్వచ్ఛమైన గాలి ఎక్కడ దొరుకుతలేదు, కారణాలు ఏంటి, ఎందుకు పొల్యూషన్ పెరిగిపోతున్నది, ఇండస్ట్రియల్ పొల్యూషన్ కారణం ఏంటి, వీటిని ఆలోచించి కనీసం మనం పీల్చుకునే గాలి, ఒక మంచి గాలి ఉండాలి. ప్రకృతి సిద్ధంగా అయితే గాలి మనకు దొరుకుతున్నదో ఆ పీల్చుకునే గాలి అందరికీ దొరికేటట్లు ఫస్ట్ హ్యూమన్ రైట్స్ హక్కుగా దాని గురించి మీరు పోరాడాల్సిన. మిత్రులారా, ప్రపంచంలోని మొత్తం అత్యంత కాలుష్య నగరాలు 20, అందులో 13 భారతదేశంలో ఉన్నాయి. 13 నెంబర్ 1 ఢిల్లీ వస్తాయి. ప్రధానమంత్రి అక్కడే ఉంటాడు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అక్కడే ఉంటాడు, రాష్ట్రపతి అక్కడే ఉంటాడు. అటువంటి ఢిల్లీ నగరం భారతదేశంలో పొల్యూషన్లో నెంబర్ 1 స్థాయిలో ఉంది. అక్కడ ప్రజలకు ఇవాళ ఏ రోజు ఒక్క సిగరెట్ కాల్చిన వ్యక్తి కూడా ఢిల్లీ పట్టణంలో ఒక రోజు కనుక ఉంటే 20 సిగరెట్లు కాల్చిందాతో సమానం పరిస్థితి. కాబట్టి ఏంటందో ఈరోజు వాయు కాలుష్యం కారణంగా సగటు ఆయుర్దానం ఆయుస్సు 5 సంవత్సరాలు తగ్గుతుంది. ఇది రిపోర్ట్ ఇంటర్నేషనల్ యొక్క హెల్త్. డాక్టర్ గారు హెల్త్ గురించి చాలా, డాక్టర్ కర్తార్ గారు రకరకాలు చెప్పారు. ఇలా మెడికల్ మాఫియా ఏం జరుగుతుంది, లేకపోతే కార్పొరేట్ హాస్పిటల్లో ఎలా దోపిడీ జరుగుతుంది, ఎలా కల్తీ మందులు వస్తున్నాయి, ఒకవైపు వాతావరణ కాలుష్యం, ఒకవైపు నీటి కాలుష్యం,
ఒకవైపు మందుల మాఫియా. ఇలాంటి పరిస్థితుల్లో ఒక డాక్టర్ తన ఎథికల్ కర్తవ్యాన్ని నిర్వహించగలడా అని చెప్పేసి కూడా వారు ఆలోచించాల్సిన అవసరం ఉందండి. మిత్రులారా, భారతదేశంలో ప్రతి సంవత్సరం దాదాపు 16.7 మంది గాలి కాలుష్యంతో ప్రాణాలు కోల్పోతున్నారు. 16 లక్షల మంది ఒక లెక్క ప్రకారంగా. ఎయిర్ క్వాలిటీ ఏదో AQI అంటారు. 50 ఉంటే కరెక్ట్గా స్వచ్ఛంగా ఉన్నారు. 50 నుంచి 100 వరకు ఉంటే సంతృప్తికరం. 100 నుంచి 200 ఉంటే మధ్యస్థం. 200 పైన ఉంటే హీనం. ఈరోజు హైదరాబాద్ పరిస్థితి 196లో ఉన్నారు. ఒక రేపో ఎల్లుండో అది హీనంకు దారిపోతుంది. మళ్ళీ పాలకులు ఆశం యాదగిరి లాంటి వాళ్ళు చెప్పింది వినకుండా వాళ్ళ స్వార్థం చూసుకొని కమిషన్లు తీసుకొని పెద్ద వందల కొద్ది ఎకరాలు వేల కొద్ది ఎకరాలు కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చి కమిషన్ల కోసమే కనుక ఇష్టపడినట్లయితే 5 సంవత్సరాల తర్వాత హైదరాబాద్లో దాదాపు 300 AIQ స్థాయికి చేరేటువంటి గ్రామాల ఉంటుంది. చుట్టుపక్కల గ్రామాల్లో మరి ఎట్లా ఉంటుంది ఆలోచించాల్సిన పరిస్థితి. ఇది వాయు కాలుష్యం అనేది ఇలాంటి పరిస్థితుల లోపల ఉంది. మిత్రులారా, ఇండస్ట్రియల్ పొల్యూషన్ మెయిన్ రీజన్ పరిశ్రమల నుంచి వచ్చే పొగ, వాహనాల నుంచి వచ్చే పొగ, వాటి మీద కంట్రోల్ లేకపోవడం, డిపార్ట్మెంట్ లేవా, చట్టాలు లేవా, గ్రీన్ ట్రిబ్యునల్ లేదా, పొల్యూషన్ బోర్డు లేదా, ఎన్నైనా ఉన్నాయి. ఎన్ని ఉన్నా కూడా అన్నీ ఉన్నా అల్లున్నట్లు శని అన్నట్లు కుండకే చిల్లి ఉన్నప్పుడు ఏ ఆర్గనైజేషన్ ఏ సంస్థ ఏం లేదు. ఎందుకంటే కుండకే చిల్లుంటే కుండకి ఎట్లా చిల్లి ఉందని నేను చెప్తా తర్వాత. రెండవది తాగే నీళ్లు. ఇవాళ ఎక్కడైతే పెద్ద పెద్ద కుంభమేళాలు నిర్వహిస్తున్నారో అక్కడ ఇదే బీజేపీ గవర్నమెంట్లో ఇదే సెంట్రల్ ఏదో నీటి కాలుష్య బోర్డును పరీక్ష చేసి ఆ నీళ్లు ఎందుకు పనికిరావు అనేటటువంటి రిపోర్ట్, విషతుల్యం అనేటువంటి రిపోర్ట్స్ ఇవ్వడం జరిగింది. ఇవాళ నదులు, హైదరాబాద్ మూసీ నదితో సహా తీసుకుంటే మనం దాదాపు ఎక్కువ శాతం నదులు, గంగా, యమున లాంటి నదులు కూడా పొల్యూషన్ తోటి కంప్లీట్గా చెడిపోయి చివరికి ఎట్లయిపోయిందంటే మూసీ నది లాంటి నీళ్లు వ్యవసాయానికి కూడా పనికిరావు. తాగడానికి అయితే వదిలిపెట్టండి, స్నానం చేయడానికి కూడా పనికిరావు. తాగడానికి పనికిరావు, స్నానానికి పనికిరావు, చివరికి వ్యవసాయం కూడా పనికిరావు. ఒక పరిస్థితి నీటి కాలుష్యం వల్ల వస్తున్నది. దీన్ని మనం అరికట్టాల్సినటువంటి అవసరం ఉందండి. రెండవది భూతాపం, హీట్, వేడిని. అనేక కారణాలు, యుద్ధాలు కావచ్చు, బాంబులు వేయడం కావచ్చు, థర్మల్ ప్రాజెక్టులు కావచ్చు, అయితే పారిశ్రామిక కాలుష్యం కావచ్చు, పరిశ్రమల నుంచి వచ్చే వేడి గాళ్ళు, విషగాళ్ళు కావచ్చు. వీటన్నిటి కారణంగా ఇవాళ భూతాపం పెరిగిపోతుంది. ఇది ప్రధానంగా వీటికి కారణం, కాలుష్యానికి ప్రధానమైనటువంటి ఒక కారణం. ఇవన్నీ మనకు జీవించే హక్కు, అయితే మానవ హక్కులలో అత్యంత అత్యంత ప్రధానమైనటువంటి హక్కు, లేదా భారత రాజ్యాంగంలో అత్యంత ప్రధానమైనటువంటి ఒక హక్కు జీవించే హక్కు, ఆర్టికల్ 21 కాన్స్టిట్యూషన్లో. ఈరోజు ఈ యొక్క నీటి కాలుష్యం, వాయు కాలుష్యం, భూతాపం అనేటటువంటిది ఈ జీవించే హక్కును భంగం చేస్తుంది. మానవ హక్కుల కమిషన్గా ఫస్ట్ మన కర్తవ్యం ఏంటంటే జీవించే హక్కు ఫ్యూచర్ తరాలకు, మన పిల్లలకు, మనవరాళ్లకు స్వచ్ఛమైన గాలి పీల్చుకునే హక్కు, స్వచ్ఛమైన నీటిని తాగే హక్కు ప్రకృతి సిద్ధంగా దొరుకుతుంది. వాస్తవం చెప్పాలంటే నేచర్ని కనుక మనం డిస్టర్బ్ చేయకపోతే అసలు ఏ ప్రమాదం లేదు. ఈ ప్రమాదం అంతా ఎక్కడ వస్తుందంటే నేచర్ని డిస్టర్బ్ చేయడం వల్ల. ఇక్కడ చూడండి, వందల కొద్ది ఎకరాల భూమి. నిన్నగాక మొన్న బిహార్లో 1,020 ఎకరాల భూమిని ఎకరానికి రూపాయి చొప్పున అదాని కంపెనీకి ఇచ్చారు. ఎకరానికి రూపాయి.
30 సంవత్సరాలు లీజ్ అన్నారు. వేల చెట్లు అక్కడ కొట్టేస్తున్నారు. ఈ ఒక్క విధానం ఒక్క బీహార్లో కాదు, జార్ఖండ్లో జరుగుతుంది, ఇక్కడ మహారాష్ట్రలో జరుగుతున్నది. కొన్ని వందల హెక్టార్ల భూముల్లో ఈ కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పడం వల్ల ఈ కార్పొరేట్ కంపెనీలు ఆ భూముల్లో ఉన్నటువంటి ఒక చెట్లను నరికేసి వాతావరణ సమతుల్యాన్ని దెబ్బతీస్తున్నారు. వాతావరణ సమతుల్యం దెబ్బతీయడానికి ప్రధాన కారణం అడవుని నాశనం చేయడం, గుట్టని నాశనం చేయడం, చెట్లను తీసేయడం, ప్రకృతిని ధ్వంసం చేయడం. ఇది ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే ఇది ఎందుకు జరుగుతున్నది, దీనికి కారణాలు ఏంటి? ప్రపంచంలో యుద్ధాలు ఎట్లా జరుగుతున్నాయి, యుద్ధాల వల్ల కూడా కాలుష్యం అనేది జరుగుతున్నది. మేము ఎక్కువ మీకు డీటెయిల్స్లోకి పోకుండా ఒక విషయం మీరు గమనించాలి. మొత్తం ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద వ్యాపారం ఏం తెలుసా? ఆయుధాల వ్యాపారం. ఒక్క సంవత్సరానికి అమెరికా 90 లక్షల కోట్ల ఆయుధాలను ఉంటుంది. 96 లక్షలు 2024లో అమెరికా యొక్క ఆయుధాల అమ్మకాలు 96 లక్షల కోట్లు. భారతదేశమే దాదాపు 1,00,000 కోట్ల ఆయుధాలు ఉన్నాయి. ఒక భారతదేశాన్ని కొనేటట్లు చేస్తారు, పాకిస్తాన్ కొనేటట్లు చేస్తారు, ఇజ్రాయెల్ కొనేటట్లు చేస్తారు. ప్రపంచంలో ఎక్కడెక్కడ మనకి స్టాక్ ఉంది, ఆయుధాల స్టాక్ ఉంది, మిసైల్స్ ఉన్నాయి, బాంబులు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి, రకరకాల. మరి అన్ని ఆయుధాలు తయారు చేసిన వ్యాపారస్తుడు అమ్ముకోకుండా ఉండాలన్నారు. అమ్ముకోవాలా? మరి అమ్ముకోవాలంటే ఏం చేయాలి? పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి, ఇండియాకి అగ్నెస్ట్గా ఇండియా డిఫెన్స్ మినిస్టర్ ఒక స్టేట్మెంట్ ఇవ్వాలా, ఇజ్రాయెల్ వారు ఒక స్టేట్మెంట్ ఇవ్వాలా. మా దేశం ప్రమాదంలో ఉంది కాబట్టి కొనుక్కోవాలా? కొనుక్కోవాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. అంటే ఆయుధాల కొనుగోలు జరిగేటటువంటి యొక్క గందరగోళం ఈ సామాన్య మానవులకు వారికి అర్థమయ్యేటువంటి పరిస్థితులు కూడా ఉండదు. ఒక చిన్న ఎగ్జాంపుల్లో భారతదేశం $800 ఒక రకమైనటువంటి డ్రోన్ అమెరికా తరఫు నుంచి కొన్నది. 16,000 కోట్ల అగ్రిమెంట్ అయిపోయింది. ఇంగ్లాండ్ ప్రైమ్ మినిస్టర్ అమెరికా వెళ్ళిన తర్వాత అదే డ్రోన్ $100 చొప్పున కొన్నది. మన ఇండియా వాడు కూడా $800. బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ కూడా $100. సో $800 డిఫరెన్స్. ఇది బయటకు మనకు రావు చాలా విషయాల లోపల. ఈ జరుగుతున్నటువంటి ఏంటంటే ప్రపంచం మొత్తంలో జరుగుతున్నటువంటి ఒక వీటిలో ప్రధానమైనటువంటి ఒక కారణం మన వాళ్ళు చాలా విషయాలు చెప్తారు. రాజ్యాంగం, సమాన హక్కులు, ప్రజల కోసం పరిపాలన. మన రాజ్యాంగాల్లో ఏం చెప్తుంది? ప్రజల జీవన పరిస్థితులు బాగుపడాలి. అంటే నీకు గాలి కాలుష్యం పెరిగితే, నీటి కాలుష్యం పెరిగితే, గాలి కాలుష్యం పెరిగితే ప్రజల జీవన ప్రమాదాలు జరుగుతాయా? రాజ్యాంగం ఏమని చెప్తున్నది? ఆర్టికల్ 38, ఆర్టికల్ 39 ప్రజల ఇన్కంలో, ఆదాయాల్లో వ్యత్యాసం ఉండకూడదు, తగ్గించాల వ్యత్యాసాలు. సంపద కొద్ది మంది దగ్గర పోగుపడద్దు. There should not be any concentration of wealth in the hands of few. ఇది కాన్స్టిట్యూషన్ చెప్తా ఉంది. ప్రభుత్వం యొక్క డ్యూటీ, పాలకుల యొక్క డ్యూటీ ప్రజల క్షేమం కోరుకోవాలి, ప్రజల యొక్క పరిస్థితి బాగుపరచాలి, అవినీతిని అంతం చేయాలా, అక్రమాలు జరగకూడదు, నిజాయితీగా ఉండాలా, ధర్మంగా ఉండాలా. మేము హిందూ ధర్మం, ఇంకో ధర్మం అని చెప్పుకుంటున్నదే. ఈ ధర్మాలని చెప్పుకునేటటువంటి మహాత్ములు చేస్తున్నటువంటి పని ఏంటిదో ఒక్కసారి మీరు గమనించండి. ఇంతే గొప్ప ధర్మాలు చెప్పుకునేటటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు? అధికారంలో ఉండి
ఏం రిజల్ట్ వస్తున్నది అంటే సుప్రీంకోర్టు ఒక చిన్న ఎన్నో పొరపాటు జరిగిందని సుప్రీంకోర్టు తోటి ఇండైరెక్ట్గా రాజ్యాంగ వ్యవస్థకు అనుకూలంగా కొన్ని తీర్పులు వస్తున్నాయి. వాటి గురించి ప్రస్తావన వేరే విషయం, కానీ ఒక్క విషయం మటుకు మాకు బాధ కనిపించింది. అది కంపల్సరీ చెప్పుకోవాలని చెప్తున్నాను. ఏమండి, ఎలక్షన్స్ ఎవరు నిర్వహించాలా? ఎలక్షన్ ఫెయిర్గా జరిగితే కదా డెమోక్రసీ ఉంటుంది. ఎలక్షన్ ఫెయిర్గా జరగకపోతే డెమోక్రసీ ఉంటుందా? ఓటు ఇప్పటికే డబ్బులు, గాంధీ విస్తీర పంపకం, పాస్ వాగ్దానాలు చేయడం, బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడం, కులం పేరు వాడుకోవడం, మతం పేరు వాడుకోవడం, మత విద్వేషాలు రెచ్చగొట్టడం, ఇవన్నీ ఎలక్షన్లో మనం చూస్తూ ఉంటాం. ఎవరు అరికట్టాలండి? మత విద్వేషాల స్టేట్మెంట్ ఇవ్వకుండా ఎవరు అరికట్టాలి? ఎలక్షన్లో డబ్బులు పంపిణీ కాకుండా ఎవరు అరికట్టాలి? జరిగిన పోలైన ఓట్లెన్నో, కౌంటింగ్ ఓట్లెన్నో సరైన లెక్క ఎవరు చెప్పాలా? ఎలక్షన్ కమిషన్ చెప్పాలి. ఎలక్షన్ కమిషన్ అంత గొప్ప పని చేస్తుంది భారతదేశంలో. శేషన్ గారు ఉన్నప్పుడు చూసాం మనం. శ్రీధర్ గారు ఎట్లయితే కమిషనర్ చేసి ఒక మంచి పేరు తెచ్చుకున్నాడు, శేషన్ ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్నాడు. ఎందుకు? నిజాయితీ వల్ల. ఆ నిజాయితీ వల్ల ఎలక్షన్ కమిషనర్ నియమించేది కమిటీ ఉండేది. ఎవరి కమిటీలో? ప్రధానమంత్రి, అపోజిషన్ పార్టీ లీడర్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ముగ్గురు ఉండేవారు. ప్రధానమంత్రి ప్రపోజల్ పెట్టినా వాళ్ళిద్దరు ఒప్పుకోవాలా, ఇద్దరిలో కనీసం ఒక్కరు ఒప్పుకోవాలా. అపోజిషన్ పార్టీ లీడర్ని ఒప్పుకోవాలా, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని ఒప్పుకోవాలా. అలాంటి వ్యక్తులే ఎలక్షన్ కమిషన్ అయ్యేవారు. అన్నీ గమనించి గత చరిత్రను చూసి ధైర్యం ఉందా లేదా, నిజాయితీ ఉందా లేదా, మేధా సంపన్నత ఉన్నదా లేదా, నిలబడగలుగుతాడా లేదా, ఎన్నో చూసిన తర్వాత ఎలక్షన్ కమిషన్గా నియమించేవారు. ఈరోజు ఏమైపోయింది? ఎన్నికల కమిషనర్స్ను ఎన్నుకునేటువంటి కమిటీ మార్చేశారు. ఎట్లా? ప్రధానమంత్రి, అపోజిషన్ పార్టీ లీడర్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని తీసేశారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా తీసేసి ప్రధానమంత్రి సూచించిన మరో క్యాబినెట్ మినిస్టర్, అంటే ఇద్దరు ఇప్పుడు అధికార పక్షం వాళ్ళు అయిపోయినారు, ఇద్దరు బీజేపీ వాళ్ళు అయిపోయినారు. అందులో ఒక అపోజిషన్ పార్టీ లీడర్. ఇద్దరి మెజార్టీ నడుస్తుంది. కేవలం తమకు అనుకూలంగా ఉండే, తమ తొత్తులుగా పనిచేసి తమ ఎట్లా ఆడిస్తే అట్లా ఆడేటటువంటి వాళ్ళని ఎలక్షన్ కమిషనర్స్గా ఇవాళ ఎన్నుకోవడం అనేది జరిగింది. అక్కడి నుంచి మొదలవుతున్నటువంటి పరిస్థితుల లోపల ఈరోజు డెమోక్రసీ అనేది అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో పడింది. ఎందుకు అత్యంత ప్రమాదకర పరిస్థితిలో పడిందంటే, సాయంత్రం 5 గంటల తర్వాత ఎంత పోలింగ్ అయింది వీడియో చూపించామంటే చూపించాల్సిన అవసరం లేదంటున్నారు. ఎన్ని ఓట్లు తీసేసినారు మీరు ఓటర్ లిస్టులకు వెళ్ళి అంటే, మేము ఆ లిస్టు సెపరేట్గా ఇవ్వాల్సిన అవసరం లేదంటున్నారు. సుప్రీంకోర్టు చెప్తే కానీ ఇవాళ బీహార్లో ఇవ్వలేదు. చాలా ఘోరమైన విషయం ఏంటంటే, పోలింగ్ అయిన ఓట్ల కంటే కౌంటింగ్ ఓట్లు ఎక్కువ కొన్ని చోట్ల. అరే, పోలింగ్ అయిన ఓట్ల కంటే కౌంటింగ్ ఓట్లు ఎట్లా ఎక్కువ ఉంటాయి అంటే, లేదు ఫస్ట్ మేము ఎంత పోలింగ్ అయిందో వాళ్ళ పర్సెంటేజ్ కరెక్ట్గా చెప్పలేదు, ఇప్పుడు పోలింగ్ అయిపోయిన తర్వాత చెప్తున్నాము. అప్పుడు 66% ఉండే, కానీ యాక్చువల్గా పోలింగ్ అయింది 69%. మరి ఇది 69% పోలింగ్ అయింది ఎప్పుడు చెప్పాలి? నువ్వు పోలింగ్ అని 24 గంటలు చెప్పాలా? అదే రోజు సాయంత్రం చెప్పేవాళ్ళు, లేదా మరుసటి రోజు ఉదయం చెప్పేవాళ్ళు. ఇప్పుడు కౌంటింగ్ అయిపోయిన తర్వాత చెప్తా ఉన్నారు. మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ యొక్క భర్త పరకాల ప్రభాకర్ యొక్క వీడియో చూడండి. చాలా స్పష్టంగా అన్ని లెక్కలతో సహా అవన్నీ ఆయన చెప్పడం జరుగుతున్నది. అయితే మిత్రులారా, డెమోక్రసీ అనేటటువంటిది మానవ హక్కుల్ని మనం కాపాడుకోవాలంటే దేశంలో డెమోక్రసీ ఉండాలి. డెమోక్రసీ కనుక లేకపోతే ప్రశ్నించేవాడు ఉండడు. ప్రశ్నించేవాడు లేకపోతే
ఇవాళ సుప్రీంకోర్టు కానీ, ఎలక్షన్ కమిషన్ కానీ, ఈడీ కానీ, సిబిఐ కానీ, మానవ హక్కుల కమిషన్లు కానీ కేవలం ఒక బొమ్మగా తయారైపోతే ఎవరి ఇల్లు ఇక్కడ బుల్డోజర్ తీసుకొచ్చి కూలగొట్టా అడిగేవాడు ఉన్నాడు. ఎవరిని ఎక్కడ అరెస్ట్ చేసి ఎక్కడ తీసుకెళ్లి కాల్చి చంపినా అడిగేవాడు ఉన్నాడు. ఎందరిని పోలీస్ స్టేషన్లో పెట్టి టార్చర్ చేసి చంపినా అడిగేటటువంటి వాడు ఉన్నాడు. ఇక్కడ అత్యంత ప్రమాదం మానవ హక్కులు జరుగుతుంది. ఈ మానవ హక్కులకు ప్రమాదం జరగడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ రాజకీయ నాయకులు అధికారంలో కొనసాగడం. మరి రాజకీయ నాయకులు అధికారంలోకి వచ్చి అధికారం కొనసాగేటప్పుడు రాజ్యాంగం ప్రకారం పరిపాలన చేస్తున్నారా, రాజ్యాంగానికి భిన్నంగా పరిపాలన చేస్తున్నారా? మరి ఈ రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు? ఈ రాజకీయ నాయకులు చేసేటటువంటి వల్ల ఏం రిజల్ట్ వస్తున్నది, ఎలాంటి పరిస్థితులు వస్తున్నాయంటే ఒక 2 విషయాలు మీ దృష్టిలోకి చెప్పాలి. ఎవరు మనని పరిపాలిస్తున్నారు, ఎవరి ప్రయోజనాలు కాపాడబడుతున్నాయి, ఈ దేశం ఎటుపోతున్నది, మరి మన కర్తవ్యం ఏంటి? ఒక పౌరులుగా, ఆలోచించే వాళ్ళుగా, ఒక దేశభక్తి ఉన్న వాళ్ళుగా, ఇక దేశభక్తి ఉన్న వాళ్ళ పిల్లలుగా మన బాధ్యత ఏంటిది అని ఆలోచిస్తే దయచేసి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు. కేంద్ర మంత్రులు 72 మంది, 29 మంది మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. 72 మందిలో 40% మంది మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. మొత్తం రాష్ట్ర మంత్రులు 663 మంది, అందులో 322 మంది మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. అందులో 174 మంది మీద తీవ్రమైన కేసులు ఉన్నాయి. కేంద్ర మంత్రుల్లో 19 మంది మీద తీవ్రమైన కేసులు ఉన్నాయి. మొత్తం 29 మంది మీద క్రిమినల్ కేసులు, 19 మంది మీద తీవ్రమైన కేసులు ఉన్నాయి. ఏపీ అసెంబ్లీలో 25 మంది మంత్రులు, 22 మంది మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. తెలంగాణలో 15 మంది మంత్రులు, 11 మంది మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. మొత్తం దేశవ్యాప్తంగా బీజేపీలో 336 మంది మంత్రులు ఉన్నారు. అందులో 136 మంది మీద క్రిమినల్ కేసులు. కాంగ్రెస్లో 61 మంది మంత్రులు ఉన్నారు, 13 మంది మీద క్రిమినల్ కేసులు. సో ఇట్లా మిగతా అన్ని పార్టీల లెక్కలు ఉన్నాయి. మరి టీఎంసీ కానీ, ఆమ్ ఆద్మీ పార్టీ కానీ, ఇంకో పార్టీ కానీ. ఇది ఆస్తులు ఎంత? మొత్తం రాష్ట్ర మంత్రులు 663 మంది యొక్క ఆస్తి. అంటే ఆస్తి అంటే మనం లెక్కలేసిన ఆస్తి కాదు, లేదా మనం ఎంక్వైరీ చేసి సంపాదించిన ఆస్తి కాదు, లేదా సిబిఐ వీళ్ళు చేసిన ఎంక్వైరీ. వాళ్ళు స్వయంగా ఎన్నికల అఫిడవిట్లో మెన్షన్ చేసి మా ప్రాపర్టీ ఇంత అని చెప్పింది. ఎంత అంటే 23,939 కోట్లు. కేంద్ర మంత్రులు 36 మంది ఆస్తి 100 కోట్లకు పైన, సగటు ఆస్తి 37 కోట్లు. కర్ణాటకలో 8 మంది ఆస్తి 100 కోట్లకు పైన, ఏపీలో 6 మంది ఆస్తి 100 కోట్లకు పైన, తెలంగాణలో 2 ఆస్తి 100 కోట్లకు పైన. ఇకపోతే మన నాయకుల యొక్క పరిస్థితి ఎలా ఉందనంటే, పాపం చంద్రబాబు నాయుడు, ఆయన తెలుసు, మేము కూడా చిత్తూరు జిల్లాలో పనిచేసినాం. దానిలో చంద్రబాబు 2 ఎకరాలు, కేవలం 2 ఎకరాలు ఒకప్పుడు ఆయన ఆస్తి. ఈరోజు ఆయన ఆస్తి 931 కోట్లు. 931 కోట్లు అది చెప్పింది. మళ్ళీ ఆయన కొడుకు లోకేష్ యొక్క ఆస్తి 542 కోట్లు. చంద్రబాబు నాయుడు వేరే, లోకేష్ వేరే, నా భార్య పేరు ఏముంది, ఆమె వేరే, వాళ్ళ పేరు వేరే. ఇక మామది, అత్తలది, మామ కొడుకులది, అత్త కొడుకులది, జీతగాళ్ళది, పని వాళ్ళది, మేనేజర్ల పేరు మీద అవి ఆ లెక్కలు లేవు మన దగ్గర. ఇవాళ అత్తని డిక్లేర్ చేసిన ఆస్తి ఇవ్వడం చెప్తున్నారు. ఇక పోతే ఇవాళ వెన్నమనేని చంద్రశేఖర్ 5,705 కోట్లు. కర్ణాటక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ డికే శివకుమార్ 1,413 కోట్లు. కాలేజీలు నడుపుతున్న నారాయణ, ఆయన షెడ్లో నడిపేవాడు, నెల్లూరులో మేము ఉన్నప్పుడు చూసినాం. రేకుల షెడ్లో ట్యూషన్లు చెప్పేవాడు ఆయన. అందులో షెడ్ కూడా డబ్బులు ఉండేటివి కావు. దానిలో ఇవాళ 824 కోట్లు.
వివేక్ వెంకటస్వామి గారు ఏదో దళితుల్ని పంపిస్తే మంచిగా పోతాడు, ఎస్టీలను పంపిస్తే మంచిగా పోతారు, పైకి పోయి కూర్చుంటే వాళ్ళు ఏదో మన దేశాన్ని ఉద్ధరిస్తున్నారు అనుకుంటే ఇవాళ ఒక్క వివేక్ వెంకటస్వామి ఆస్తి 606 కోట్లు. అన్నది కాదు, తమ్ముడిది కాదు, భార్యది కాదు, కొడుకుది కాదు, ఆయన డిక్లేర్ చేశారు. తర్వాత ఇట్లా అందరూ సో అందుకే ఏదో ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇక ఇంకొక 2-3 విషయాలు జస్ట్ చాలా తొందరగా మీ దృష్టిలోకి తీసుకెళ్ళి ఏం లేదు. ఇది సుప్రీంకోర్టు ఏదో చెప్పిన నేను ఒక చిన్న పని చేసింది. అది 9 తప్పుడు తీర్పులు ఇస్తే కనీసం ఒకటైనా మంచి తీర్పు వస్తున్నది. ఎందుకంటే ఎట్లా కాదు సార్, నేను విమర్శించాలి అంటే ఇప్పుడు 74 ఏళ్ళు వచ్చింది, ఎవడేం చేశాడు ఇప్పుడు ఎక్కడన్నా ఒకటి ఎక్కడన్నా కాబట్టి ఇట్లా కాదు, ఇప్పుడని కాదు మన శ్రీనాథ్ గారు ఎట్లయితే వాళ్ళ నాన్న నుంచి నేర్చుకున్నారో మా ఫాదర్ నుంచి, ఆయన ఫ్రీడమ్ ఫైటర్ ఆజాద్ హింద్ ఫోర్లో ఆజాద్ హింద్ ఫోర్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క ఆయన అభిమాని అక్కడ పనిచేశారు. ఆయన మాకు నేర్పించింది ఒకటే, అరే బతుకున్న రోజులు బతుకుంటావు, చచ్చే రోజు చస్తావు, కానీ చచ్చినంత కాలం సత్యమే నిలబడాలని చెప్పినాడు. భయపడద్దు జీవితంలో ఆయన నేర్పించింది ఒకటే ఒక లెసన్ నాకు, జీవితంలో ఎప్పటికీ భయపడద్దు, దేనికి ఆశపడద్దు. రెండే విషయాలు, ఇంకోటి ఏదైనా. సో ఈ సుప్రీంకోర్టు చెప్పిన తీర్పు ఏంటంటే ఎలక్ట్రల్ బాండ్స్ మీరు బయట పెట్టండి అని. సో ఎలక్ట్రల్ బాండ్స్ మొత్తం మీద చచ్చుకుంటా చెడుకుంటా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలక్ట్రల్ బాండ్స్ యొక్క వివరాలు సుప్రీంకోర్టుకి ఇవ్వాల్సి వచ్చింది. అట్లా ప్రజలకు తెలిసింది, అయితే మనకు తెలిసేదే కాదు. ఎలక్ట్రల్ బాండ్ ద్వారా మొత్తం మీద అందజేసిన డబ్బులు 16,492 కోట్లు. అందులో బీజేపీకి పోయింది 8,252 కోట్లు, కాంగ్రెస్కు పోయింది 1,952 కోట్లు, బీఆర్ఎస్కు పోయింది 1,408 కోట్లు. సో బీజేపీకి పోయింది 1,020 కోట్లు. ఇదంతా లెక్కలున్నాయి. సో వైఎస్ఆర్సీపీకి 504 కోట్లు. ఇది కాక మనం 20,000 కంటే ఎక్కువ ఇచ్చింది మన అకౌంట్స్ చూపించాలి. పొలిటికల్ పార్టీకి ఇచ్చిన ఫండ్స్ 20,000 కంటే ఎక్కువ వచ్చిందని, చెక్కుల ద్వారా బ్యాంకుల ద్వారా వచ్చిందని చెప్పినటువంటి డబ్బు 9,225 కోట్లు. అందులో బీజేపీకి ఇచ్చింది 4,224 కోట్లు. సో ఇది లెక్కల ఇక్కడ ఏంటంటే మరి 33 సంస్థలు 1,750 కోట్లు ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చినాయి. మరి ఎందుకు ఇచ్చినా తెలుసా అండి? ఈ 33 సంస్థలకు ఇచ్చిన కాంట్రాక్ట్ల విలువ 3.7 లక్షల కోట్లు. 3.7 లక్షల కోట్లు. ఇది మెగా ఇంజనీరింగ్ ఉంది మన దగ్గర, మన కృష్ణారెడ్డి గారు, కృష్ణ అవతారం గారు. అయితే మెగా ఇంజనీరింగ్ MEIL లిమిటెడ్ ఇది 1,232 కోట్లు, 1,232 కోట్లు ఎలక్ట్రల్ బాండ్ ద్వారా ఇచ్చింది. అందులో బీజేపీకి 629 కోట్లు, బీఆర్ఎస్కు 195 కోట్లు, వైఎస్ఆర్సీపీకి 37 కోట్లు. ఇది దేశవ్యాప్తంగా వీళ్ళు ఊరికే ఇవ్వలే. ఫస్ట్ ఈయన దగ్గరికి వెళ్ళి ఒక 100 కోట్లు 1000 కోట్లు తీసుకోవాలనుకుంటే, ఎవరైనా తన వైపు లొంగ తీసుకోవాలనుకుంటే ఫస్ట్ ఏంటంటే ఈడీని పంపిస్తారు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని పంపిస్తారు, లేదా సిబిఐని పంపిస్తారు. 2019లో మేఘా కంపెనీ మీద దాడులు చేయించింది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు. రికార్డ్ సీజ్ చేసుకున్నారు. ఏం సీజ్ అయింది, ఏం లెక్కలు దొరికాయి ఎవరికి తెలవచ్చు, ఎవరు చెప్పారు అంతే. దాని తర్వాత అక్కడి నుంచి బీజేపీకి కానీ మిగతా ఇవ్వడం మొదలైంది.
సో తర్వాత వీళ్లకు థానే బోర్వలి అనే ఒక సొరంగాల ప్రాజెక్ట్ ఉంది. ఈ ప్రాజెక్టును ఈ కంపెనీకి ఇచ్చారు. ఈ కంపెనీకి ఇచ్చిన కాంట్రాక్ట్ ఏంటంటే 14,400 కోట్లు. ఇది ఎప్పుడు 115 కోట్లు బీజేపీకి బాండ్ వెళ్ళిన 8 రోజులలో ఈ కాంట్రాక్ట్ మంజూరైంది. తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టులో మీద అందరికీ తెలుసు, నేను వివరాలు పోవాల్సిన అవసరం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు మెగా కృష్ణారెడ్డి మెయిన్ కాంట్రాక్టర్. ఇక్కడ ఎక్కడ కట్టాల్సిన ప్రాజెక్ట్ ఎక్కడ కట్టారు? తుమ్మిడేరు దగ్గర కట్టాల. సముద్ర మట్టానికి 110 అడుగులు ఎత్తున కట్టాల. 110 అడుగుల కిందికి తీసుకొచ్చారు. తీసుకొచ్చి లిఫ్ట్ల మీద పెట్టి ఒక 40,000 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టు ఇవాళ 1,00,000 కోట్ల పైన పెంచారు ఖర్చు. సరే కాంట్రాక్టులు చేయించారు, మొత్తం అయిపోయింది. కానీ ప్రభుత్వాలు మారిపోయినాయి, ఎంక్వైరీ జరిగినాయి. ఎవరైనా చీఫ్ ఇంజనీరు? మురళీధరరావు గారు చీఫ్ ఇంజనీర్. ఏసీబీ దాడుల్లో ఆయన వద్ద దొరికిన ఆస్తి 600 కోట్లు. అండ్ ఇంకొక ఇంజనీరు బలరాం నాయక్, ఆయన దగ్గర దొరికిన ఆస్తి 200 కోట్లు. మధ్యలో ఇంకో ఇంజనీర్ ఉన్నాడు, ఆయన పేరు మర్చిపోయాను, ఆయన దగ్గర దొరికిన ఆస్తి 400 కోట్లు. ఇది జరిగింది. ఇది జరిగితే ఇవాళ ఏమైపోయింది? పిల్లలు మునిగిపోయినాయి. 1,00,000 కోట్లు పెట్టిన ప్రాజెక్టు ఉంటుందా, ఊడుతుందా, ఏమవుతుంది? తెలంగాణకి ఎంత నష్టం, ప్రజలకు ఎంత నష్టం, అది భగవంతునికి తెలుసు. ఇంత జరిగితే మెగా కృష్ణారెడ్డి అరెస్ట్ చేయాలి కదా, కాంట్రాక్టర్ అరెస్ట్ చేయాలి కదా? లేదు, అరెస్ట్ లేదు, ఏం లేదు. ఆస్తులు జప్తు చేయాలి కదా? రెస్ట్ చేస్తారు, రెస్ట్ తీసుకుంటారు, అరెస్ట్. సో ఇక్కడ ఇక చాలా ఇలాంటి ఒక చాలా విషయాలు ఏంటి ఉన్నాయి కదా, ఒక్కొక్కటి కాదు మొత్తం వివరాలు కనుక వివరాలు మనం చెప్పుకుంటూ పోతే ఇవాళ మనం చాలా ఆశ్చర్యపోవాల్సినటువంటి నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ ఉంది. దీనికి సొరంగం కాంట్రాక్ట్ ఇచ్చారు. మొత్తం ఉత్తరాఖండ్లో సిల్క్ యారా టన్నెల్ దీని అంటారు. బారాకోట్ మధ్య 4.5 కిలోమీటర్ల సొరంగం ఏర్పాటు చేయాలి. ఇది 154 కోట్ల కాంట్రాక్ట్. ఇది బీజేపీకి 555 కోట్లు ఎలక్ట్రల్ బాండ్ గారు ఇచ్చారు. పెద్ద ప్రమాదం జరిగింది, సన్నెలు కూలిపోయింది. 41 మంది కార్మికులు 17 రోజుల పాటు భూగర్భంలో ఉండి చాలా చివరికి బయటకు వచ్చారు. అది వేరే విషయం. కళ్ళ నుంచి బయటకు వచ్చి దారులు ఏర్పాటు చేయాలి మధ్యలో, అవి లేవు. మరి నవయుగ కంపెనీ మీద కేసు అయిందా? ఏం కేసు కాదు, ఒక్క కేసు కూడా కాదు. సో మొత్తం 39 ఔషధ కంపెనీలు కలిసి 945 కోట్లు ఎలక్ట్రాల్ బాండ్ ద్వారా ఇచ్చినారు. అందులో ఒక బీజేపీకే 394 కోట్లు పోయినాయి. ఏంటంటే ఈ కంపెనీల మీద ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి ఒక మెడిసిన్స్ గురించి ఎంక్వైరీ చేస్తే 60% ఈ యొక్క కంపెనీ ప్రొడక్ట్స్ నాణ్యత లేని మందులు ఇస్తున్నారు అని వాళ్ళ రిపోర్ట్స్ వచ్చాయి. నాణ్యత లేని అవే మందుల్ని మనం కొంటున్నాం, అది వేరే విషయం. ఇప్పుడు ఇక్కడ మన పార్థసారథి రెడ్డి గారు హెట్రో కంపెనీ, పార్థసారథి రెడ్డి గారి హెట్రో కంపెనీకి మన కేసీఆర్ ప్రభుత్వం స్థలం ఇచ్చింది. కొన్ని వందల కోట్ల విలువ చేసేటటువంటి ఒక భూముల్ని కేవలం కొన్ని లక్షల రూపాయల కోసం అవుతుందో సంవత్సరానికి 1,70,000 రూపాయల లీజుకు ఇవ్వడం అనేది జరిగింది. సరే, చాలా వివరాల్లోకి మనకు అవసరం లేదు, చాలా లెక్కలు ఉన్నాయి, నా దగ్గర టైం పడుతుంది. ఒక 2-3 విషయాలు మీకు చెప్పాలి. అంటే ఆస్తుల మధ్య అంతరాలు కల్పించాలా?
సంపద కొద్ది మంది దగ్గర పోగుపడవద్దు. సంపద ఎట్లా వస్తుందండి? శ్రమ వల్ల సంపద వస్తుంది. పొలాలలో పనిచేస్తే పంటలు పడతాయి, రైతులు కష్టపడితే ఇవాళ పంటలు పడతాయి, కార్మికులు పనిచేస్తే రైళ్లు నడుస్తాయి, కార్మికులు పనిచేస్తే బస్సులు నడుస్తాయి, ఇవాళ కార్మికులు ఉద్యోగులు పనిచేస్తే ఫ్లైట్లు నడుస్తాయి. ప్రపంచంలో ఏ ఒక్క వస్తువు కానీ శ్రమ లేకుండా తయారు కాదు, అన్ని శ్రమతోటి తయారవుతాయి. శ్రమ ఇవాళ మన ఇంటికి ఒక పోస్ట్ మ్యాన్ లెటర్ తీసుకొచ్చి ఇచ్చినా కూడా శ్రమ. ఉత్పత్తి, రవాణా, పంపిణీ ఈ భారతదేశంలో సమస్తం జరిగేది శ్రమ వల్ల. మొత్తం సంపద వచ్చేది ప్రకృతి నుంచి, భూముల నుంచి, అడవుల నుంచి, గనుల నుంచి ఇట్లా వస్తుంది సంపద. సంపద ఉత్పత్తి సాధనాలు కొందరి చేతిలో ఉండొద్దని రాజ్యాంగం చెప్తున్నారు. అంటే వీటి వల్ల వచ్చేటటువంటి ఒక లాభాలు కొంతమంది దగ్గర పోగుపడద్దు అని రాజ్యాంగంలోని ఆర్టికల్ 38 చాలా స్పష్టంగా చదువుకుంటే ఆర్టికల్ 38 అండ్ ఆర్టికల్ 30 ఒకసారి చదవండి. కానీ ఏం జరుగుతుంది ప్రాక్టికల్గా అంటే ఇక్కడ మేము అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నామని చెప్తున్నారు. అసలు ఎంత చాలా ఘోరమైన విషయం అంటే మేము నిజాయితీగా ధర్మబద్ధంగా పాలన చేస్తున్నాం, భారతదేశాన్ని రక్షిస్తున్నాం, భారతదేశం యొక్క ఈ దేశంలో హిందువుల యొక్క ప్రాణాలను మేము కాపాడుతున్నాం, హిందూ ధర్మాన్ని కాపాడుతున్నాం, ధర్మాన్ని కాపాడుతున్నాం అనేటటువంటి వాళ్ళ యొక్క పాలనలో ఇవాళ ఏమి జరుగుతుందనంటే 2014లో ప్రధానమంత్రి గారు చెప్పారు 60 లక్షల కోట్ల బ్లాక్ మనీ ఉంది, స్విట్జర్లాండ్ దేశాల్లో ఉంది. నేను ప్రధానమంత్రి అయితే మా బీజేపీ ప్రభుత్వంలోకి వస్తే 60 లక్షల కోట్లు బయటకు తీసుకొస్తాం, భారతదేశంలో ప్రతి కుటుంబానికి పంచితే 15 లక్షలు వస్తాయి అని లెక్కలు చెప్పారు. వీడియోలోనే అందరికి తెలుస్తుంది ఆ విషయంలో. ఇవాళ 14 అయిపోయింది, 24 అయిపోయింది, 25కి వచ్చేసినాం, రేపు 26 వస్తుంది, 12 ఏళ్ళు అయింది. ఎంత వచ్చింది బ్లాక్ మనీ బయట? ఏమన్నా బ్లాక్ మనీ బయటకు వచ్చిందా? అరే ప్రాజెక్టులు పూర్తి అవుతాయి, విద్య కార్పొరేట్ అయిపోయింది, వైద్యం కార్పొరేట్ అయిపోయింది. ఒక మధ్యతరగతి వాడు తమ పిల్లలను చదివించాలంటే నెలకు 10,000 పిల్లల ఎడ్యుకేషన్ ఖర్చు పెట్టాల్సి వస్తున్నారు. సంవత్సరానికి ₹1,00,000 పిల్లల ఎడ్యుకేషన్కు ఇవాళ మధ్యతరగతి వాడు ఖర్చు పెట్టాల్సి వస్తున్నది. ఇంట్లో ఎవరైనా బీమాలు ఉంటే ఇవాళ కార్పొరేట్ హాస్పిటల్ లోపల మన వైద్యం చేయించలేక అనేక మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రైతులకు అప్పులు దొరుకుతాయి, రైతులకు గిట్టుబాటు ధర లేదు, రైతుల ఆత్మహత్యలు విరిగిపోయినాయి, కుల వృత్తులు దెబ్బతిన్నాయి. బంగారు పని చేసేవాళ్ళు, వడ్రంగి పని చేసేవాళ్ళు, ఇంకో పని చేసేవాళ్ళు, పెద్ద పెద్ద మాల్స్ వచ్చేసినాయి, చిన్న చిన్న షాపులన్నీ దెబ్బతింటున్నాయి. దేశం ఎటు అవుతున్నది అంటే జస్ట్ గమనించండి. ముఖేష్ అంబానీ 3 ఏళ్ల క్రితం అతని ఆస్తి 8 లక్షలు ఉంది. ఇవాళ అతని ఆస్తి 9.55 లక్షల కోట్లు. గౌతమ్ అదానీ ఆస్తి కేవలం కరోనా కంటే మొదలు 69,000 కోట్లు, 69,000 కోట్లు రాష్ట్రం కావాలి. ఈరోజు అతని ఆస్తి 8.14 8.14 లక్షల కోట్లు. మల్హోత్రా ఆస్తి 2.84 లక్షల కోట్లు. సైరన్ పునావాలా 2.46 లక్షల కోట్లు. కుమారమంగళం బిర్లా 2.32 లక్షల కోట్లు. నీరజ్ బజాజ్ 2.32 లక్షల కోట్లు. దిలీప్ సింగ్ 2.30 లక్షల కోట్లు. అజిత్ ప్రేమ్జీ 2.21 లక్షల కోట్లు. గోపీచంద్ 1.82 లక్షల కోట్లు. సో ఇట్లా మన తెలంగాణ తెలుగు రాష్ట్రాలకు వస్తే మురళి ఆస్తి 91,000 కోట్లు, పిచ్చిరెడ్డి ఆస్తి 42,000 కోట్లు, పివి కృష్ణారెడ్డి ఆస్తి 41,000 కోట్లు, పార్థసారథి రెడ్డి ఆస్తి 39,000 కోట్లు, ప్రతాప్ రెడ్డి అపోలో హాస్పిటల్స్ ఆస్తి 31,000 కోట్లు, జిఎం రావు ఆస్తి 31,000 కోట్లు. సో ఇది ఒకటే ఎగ్జాంపుల్ చెప్పేసి నేను ముగించేస్తా. అజిత్ పవార్
మహారాష్ట్రలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా ఉండే అపోజిషన్ పార్టీలో ఉండే అలా స్కామ్లో ఇరుక్కుని ఈడీ అండ్ సిబిఐ తోటి ఎంక్వైరీ చేయించారు. ఏమని రిపోర్ట్ చేయించారు? 72,000 కోట్లు 72,000 కోట్ల ఫ్రాడ్ జరిగింది అని ఈడీ రిపోర్ట్ ఇచ్చింది. అంతే తెల్లారితే పార్టీ మార్చేశాడు. అయ్యా అమిత్ షా జీ హుజూర్ నువ్వు ఎట్లా చెప్తే అన్నాడు. ఇంకేముంది, మహారాష్ట్ర ప్రభుత్వం పడగొట్టేయన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం పడిపోయింది. షిందే దొరికాడు కదా, షిందేను ఎమ్మెల్యేలను కొనుక్కున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం పడిపోయింది. అజిత్ పవార్ డిప్యూటీ సీఎం అయినాడు. 72,000 కోట్ల ఫ్రాడ్ చేసిండు. ఎవడి ఫ్రాడ్ చేసిన బీజేపీ చెప్పింది. అదే వాడు అతడు ఇవాళ డిప్యూటీ సీఎం అయినాడు. ఏమైంది కేసు? ఎటువంటి కేసు? కేసు ముందుకు పోతున్నదా? పోతుందా ముందుకు? దయచేసి ఆలోచించండి, ఎవరు మనని పరిపాలిస్తున్నారు? ఆ పరిపాలించేవారు ఎవరి కోసం పరిపాలిస్తున్నారు? ఇక్కడ వాళ్ళ పరిపాలన వల్ల ఏమవుతున్నది? ఒక్క నిమిషాన్ని చెప్పేసి నేను గుర్తు చేస్తా. మనం వ్యవసాయం చేస్తాం, రైతులు ప్రధానం, రైతులు బతకాల. దేశభక్తి అంటే ఏంటండి? దేశభక్తి అంటే జెండాలు ఎగిరడం కాదు. దేశభక్తి అంటే ఏదో రామ మందిరం కట్టించడం కాదు. దేశభక్తి అంటే ముస్లింల వ్యతిరేకంగా మాట్లాడడం కాదు. దేశభక్తి అంటే ఇక్కడ రైతుల గురించి మాట్లాడండి, రైతుల క్షేమం గురించి మాట్లాడండి. పేద ప్రజలకు విద్య కావాలని చెప్పండి, పేద విద్యార్థులకు విద్య కావాలని చెప్పండి, పేదలకు వైద్యం దొరకాలని చెప్పండి, నిరుద్యోగులకు ఉద్యోగాలు కావాలని చెప్పండి. ఆత్మహత్య లేని రైతుల ఆత్మహత్య లేని దేశం కావాలని కోరుకోండి. మహిళల మీద అత్యాచారాలు లేని దేశం కావాలని, అది దేశభక్తి అంటే. దేశభక్తి అంటే అడవులు కాపాడాలని కోరండి. కానీ వాళ్ళ దేశభక్తి పేరు చెప్పుకునేటటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఏం చేసినారో ఇప్పుడు మీరు ముందు చెప్పారు. ఏం చేస్తున్నారో వాళ్ళు మన ముందు కనబడతాం. ఇక ఇంకా ఇప్పుడు నీకు మానవ హక్కుల యొక్క రక్షణ ఎట్లా దొరుకుతుంది? మానవ హక్కులు ఎవడైతే మానవ హక్కుల్ని కాపాడాలో, ఎవడైతే రాజ్యాంగాన్ని కాపాడాలో వాడే రాజ్యాంగాన్ని దిగమింగుతున్నాడు. తనకు వ్యతిరేకంగా ఉంటే 84 ఏళ్ళ ముస్లిం స్టోన్ స్వామి ఏం చేశాడు? ఆయన ఆదివాసుల కోసం నిలబడ్డాడు. ఆదివాసుల హక్కులు కావాలన్నాడు. ఆదివాసులు దున్నుకునే గోరేదుల హక్కులు కావాలన్నాడు. పిటిషన్లు ఇచ్చాడు ఆయన. 84 ఏళ్ళ వయసు. ఆయన ఏం ఫీల్డ్లోకి పోలే, గన పట్టలే, బాంబు పట్టలే, చేతి పట్టలే, ఏం పట్టలే. ఉంటే చూసుకోమని ఏమైనా చూపించమని చెప్పండి. అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. జైల్లో ఎక్స్పైర్డ్ ఆయన. ఉమర్ ఖాలిద్ స్టూడెంట్ థీసిస్ రాశాడు జేఎన్టీయూలో. ఇవాళ ఆయన జైల్లో ఉన్నాడు. 5 ఏళ్ళు 6 ఏళ్ళు అయింది. ఆయన సాయిబాబా, ఒక ఆయన ప్రొఫెసర్ సాయిబాబా, 80% డిజబిలిటీ, కుర్చీకే పరిమితం, లేవలేడు ఆయన, ఎక్కడికి పోలేడు. ఆయన మీద కేసు, అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు. మన కోర్టులో బెయిల్ ఇవ్వలేదు. కేసు విచారణ అయిపోయింది. ఏం తేలింది? అతని కంప్యూటర్లో ఏవైతే వీళ్ళు అలిగేషన్ పెడుతున్నారో అవి చొప్పించబడ్డాయని అమెరికన్ లెబొరేటరీ రుజువు చేసింది అని ఒక రిపోర్ట్ వచ్చి, ఆ రిపోర్ట్ మీద నిద్ర వేశారు. కేసు ఫాల్స్. కేసు ఫాల్సే కాదు, ఎలిగేషన్ ఏదైతే చేశారో అది చొప్పించారు ఆయన యొక్క ల్యాప్టాప్లో అని రిపోర్ట్. కేసు కొట్టేసింది కోర్టు. విడుదలయ్యాడు. 6 నెలలు పాపం బయట తిరిగిన తర్వాత చచ్చిపోయాడు. ఇన్నేళ్ళు జైల్లో ఉన్నాడే, మరి ఏమైంది? ఆయన మన హక్కులు, ఆయన భార్య ఏం చెప్పాలా, పిల్లలు ఏం చెప్పాలా? అరే నువ్వు ఒక మనిషిని కాల్చి చంపితే, చంపినావో ఎన్కౌంటర్, చచ్చిపోయినాడు. డెడ్ బాడీ బాబా, నువ్వు డెడ్ బాడీ బాబా, భార్యకు పిల్లలకు. ఏం చెప్తుంది హిందూ ధర్మం? ఏం చెప్తుంది మన ధర్మశాస్త్రం? లేదా మీ శిక్షా స్మృతి ఏం చెప్తోంది? ఆ మాత్రం కూడా విలువలేని పద్ధతులు. ఇవాళ ఛత్తీస్గఢ్ ప్రాంతంలో
మిగతా అనేక చోట్లల్లో మొత్తం బుల్డోజర్లు తీసుకుపోయి అడవులన్నీ నరుక్కుంటూ లక్షల ఎకరాల భూముల్ని ఇవాళ సాగు చేస్తున్నారు. మొత్తం నరికేస్తున్నారు. ఎందుకు? ఖనిజాలు ఉన్నాయి. అని ఈ దేశంలో ఖనిజాలు ఎవరి తాత సొమ్ము? ప్రజలకు చెందాలా? నదులు ఎవరిది? సముద్రాలు ఎవరి? వాతావరణం ఎవరిది? భూగర్భం నుంచి వచ్చేటటువంటి ఒక ఆయిల్ గ్యాస్ ఎవరిది అని ప్రజలకు చెందాలా? కానీ ఇవాళ అదాని కంపెనీకి ఇంకో కంపెనీకి ఇట్లా ఎకరానికి 2 రూపాయలు 3 రూపాయలు చొప్పున 100 ఎకరాల భూమి 1000 ఎకరాల భూమిని ఇస్తా. ఎట్లా ఆస్తి పెరిగిందో చెప్పారు మీకు. ఇది దేశభక్త్యా? అక్కడ ఆదివాసులకు మన హక్కులు లేవా? ఎన్నో వందల సంవత్సరాల నుంచి అక్కడ ఉంటున్నారే వాళ్ళు. ఎన్నో వందల సంవత్సరాలు వ్యవసాయం చేసుకుంటున్నారే, అడవి నమ్ముకుని బతికినారే వాళ్ళు. మరి వాళ్ళని అక్కడి నుంచి మీరు బలవంతంగా తీసేస్తే మరి రాజ్యాంగం ఏం చెప్తుంది? షెడ్యూల్ 5 ఏం చెప్తున్నది? 1/70 యాక్ట్ ఏం చెప్తున్నది? ఆదివాసులు సాగు చేసే భూముల మీద వాళ్ళ హక్కులు ఉండాలా అని ఏం ఎటుపోతున్నది రాజ్యాంగం? ఇవాళ ఇక్కడ ఈ రాజ్యాంగం పనికిరాదు, మనుధర్మశాస్త్రం కావాలా అని ఒక రూల్ అనేది బయట దేశంలో. మనందరం కూడా చాలా మందిని దయచేసి క్షమించాలా. నా కుటుంబం ఎట్లా ఉండాలా, నేను ఎట్లా ఉండాలా, నాకు ఎట్లా ఈ ఊళ్ళో సర్పంచ్తో పంచుకుంటే పని అవుతుంది, ఎమ్మెల్యేతో పంచుకుంటే పని అవుతుంది, లేకుంటే నాకేదో మా గ్రామాల్లో ఈ వార్డులో కొన్ని పనులు కావాలా, ఈ ఏరియాలో కొన్ని పనులు కావాలా, లేదా ఎవడెక్కువ డబ్బులు ఇస్తున్నాడు ఇవాళ గ్రామ పంచాయతీ ఎలక్షన్లు, ఎవడు 3,000 ఇస్తున్నాడు, ఎవడు 5,000 ఇస్తున్నాడు. ఈ ఓటు అమ్ముకున్నంత కాలం మనం తెలిసిన మేధావులుగా కూడా మన స్వార్థం కోసం, మన కుటుంబ లాభం కోసం, మన వ్యక్తిగత లాభాల కోసం మనం ఇలాంటి దొంగ రాజకీయ నాయకులకు మనం మద్దతు ఇచ్చినంత కాలం ఈ దేశంలో డెమోక్రసీ ఉన్నది, మన హక్కులు ఉన్నాయి. ఈ దేశంలో డెమోక్రసీ ఉండాలంటే, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, భవిష్యత్తులో మనకు స్వచ్ఛమైన గాలి పీల్చే అవకాశం మనకు ఉండాలంటే, మన పిల్లలకు స్వచ్ఛమైన నీళ్లు తాగే అవకాశం ఉండాలనంటే, కల్తీ లేని ఆహార పదార్థాలు తినే అవకాశం ఉండాలంటే, మోసం లేని ట్రీట్మెంట్ మనకు దొరకాలనంటే, కల్తీ లేని మందులు ఉండే సమాజం కావాలంటే, రైతులు ఆత్మహత్యలు చేసుకొని రైతులు ఉండేటువంటి దేశం కావాలనంటే, బ్లాక్ పని కొంతమంది దగ్గర పోగయ్యేటటువంటి ఒక దుర్మార్గమైన వ్యవస్థ ఉండతారంటే, పూర్తిగా అవినీతిమయం లంచగొడితనం ఉన్నటువంటి ఒక రాజ్యాలు మనకు ఉండద్దనంటే మనం ధైర్యంగా నిలబడాలి. నిజాయితీగా ఆలోచించాలి, మంచిగా ఆలోచించండి, భవిష్యత్తు కోసం ఆలోచించండి, సమాజం కోసం ఆలోచించండి, దేశం కోసం ఆలోచించండి. మన స్వార్థం కొంత వదిలిపెట్టండి, వ్యక్తిగత లాభాలు కొంత వదిలిపెట్టండి. వ్యక్తిగత లాభాలకు పోతే ఏం జరుగుతుందంటే, మనం ఏ పడవలో అయితే ఎక్కి ప్రయాణం చేస్తున్నామో ఆ పడవకు మనమే చిల్లి కొట్టుకున్నట్టు, ఆ పడవకు మనమే చిల్లి పడవ మునిగిపోతే మొత్తం అందరం కూడా మునిగిపోతాం. చుట్టూ 100 ఇల్లు ఉన్నాయండి, 100 గుడిసెలు ఉన్నాయి, అక్కడ నిప్పంటుకున్నది, అందులో ఇక్కడ నిప్పంటుకు ఆ గుడిసెకి ఏం కాలే, నేను బాగున్నా, నేను ఎమ్మెల్యేతో మంచుకున్నా చాలు, నేను మంత్రిగా నన్ను రమ్మన్నారు, భుజమే చేశారు, ఓ వెరీ గుడ్ చాలు అనుకుంటే ఈ దేశానికి భవిష్యత్తు లేదు. మానవ హక్కులు ఉండాలంటే, ప్రజాస్వామ్యం కాపాడాలంటే, ప్రాథమిక హక్కులు ఉండాలంటే, నిజాయితీ కలిగిన వారు అధికారంలోకి రావాలనంటే, న్యాయం కోసం పోరాటం చేసేటటువంటి వారు ముందుకు రావాలనంటే తప్పనిసరి మనం నూతనంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొక చిన్న విషయం చెప్పేసి, అయినా క్షమించాలన్న టైం ఎక్కువ, 1-2 నిమిషాలు, అందులో ఏం లేదు. విషయం ఏంటంటే, ఏదైతే మీరు అనుకుంటున్నారో ఏదో దేశం ఏదో చాలా బాగుపడుతున్నది, దేశంలో ముందుకు పోతున్నది, ప్రజలందరూ బీజేపీ వెనకాల పోతున్నారు, మతోన్మాదాల వెనకాల పోతున్నారు, వాళ్ళు చెప్పే అంతా నాటకాలు నడుస్తున్నాయి అనుకుంటున్నారు కదా, అది కూడా వాస్తవం కాదు. ఫెయిల్ అయిపోయింది. అప్కే బార్ 400 అన్నారు, అప్కే బార్ 400 అంటే 280 కూడా రాలేదు.
అక్కి బార్ 400 అంటే 280 కూడా కానీ 240 వచ్చిందంటే అక్కడ ఆగిపోయినారు భారత ప్రజలు. ఎన్ని ఎలక్షన్లు ఎంత ఫ్రాడ్ జరిగినా కూడా. ఇంకొక చాలా గమ్మత్తైన విషయం ఏంటంటే అంటే సోమతి కాక మొదలు అంటే కలర్స్ చూసి మనం మోసపోతాం, మాటలు చూసి మోసపోతాం, రంగులను చూసి మోసపోతాం, ఓడల వాసన చూసి మోసపోతాం. అలా జరిగింది. కానీ దగ్గరికి వచ్చిన తర్వాత చూస్తే అది ఎంత కంపు వాసనలో అక్కడ దగ్గర వచ్చిందో తెలుస్తుంది. ఏం జరిగిందంటే అయోధ్య రామ మందిరం కట్టారు. ఎక్కడ రామ మందిరం కట్టారో ఆ వార్డును అభిరాంపేట అంటారు. అభిరాంపేట వార్డు అంటారు. అభిరాంపేట వార్డు లోపల జరిగిన ఎన్నికల లోపల కేవలం 600 మంది ముస్లిం ఓట్లున్నాయి, 308 హిందువుల ఓట్లున్నాయి. 308 హిందూ ఓట్లు, 600 ముస్లిం ఓట్లు. అక్కడ ముస్లిం క్యాండిడేట్ 2800 ఓట్లతో గెలిచాడు బీజేపీ మీద. అక్కడ బీజేపీ మీద ఎక్కడ అయోధ్య మందిరం కట్టించారో అది ఫైజాబాద్ పార్లమెంట్. ఆ పార్లమెంట్ సీటులో బీజేపీ మీద సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి ఒక దళిత క్యాండిడేట్ గెలిచాడు. అక్కడ పరిస్థితి మొత్తం ఇవాళ ఎక్కడెక్కడైతే వీళ్ళ నిజ స్వరూపం తెలిసిందో ఇవాళ రైతుల చట్టాల మీద రైతుల మీద చట్టం తీసుకురాడుతున్నారు. రైతుల భూములన్నీ కార్పొరేట్లకు ఇవ్వడానికి తగిన ప్రణాళిక వేస్తే పంజాబ్ బీహార్లో ఇంత వేల మంది రైతులు ముందుకొచ్చి పోరాడడం వల్ల కొన్ని నెలల పాటు అయోధ్య చుట్టూ ఢిల్లీ చుట్టూ వాళ్ళు పంజాబ్ హర్యానా రైతులు పోరాటం చేస్తారు. దానివల్ల మొత్తం ఇంకా కూడా మనం జరిగింది. నిన్నగాక మొన్న హిడ్మాన్ చంపేస్తే తన వీడియోలలో చూసినాం, చాలా ఆశ్చర్యం వేసింది నాకు. అంత భయానక పరిస్థితుల్లో కూడా హిడ్మాన్ శివమోడు ఊరేగింపులో వందలాది మంది వేలాది మంది పాల్గొన్నారు ఆదివాసీలు. చాలా ఆశ్చర్యం వేసింది మాకు ఆ వీడియో కనుక చూసినట్లయితే. ప్రజల్లో ఒక ధైర్యం. ఈ నిన్నగాకుండా అక్కడ ఇదేదో కంపెనీల కోసం పోలీసులందరూ పోతే అక్కడ మొత్తం ప్రజలు రాళ్ళు రప్పాలు తీసుకొని తిరుగుబాటు చేసినట్టు కొన్ని వీడియోలు కనబడ్డాయి పరిస్థితి. ఏం జరుగుతుంది అంటే ఇక్కడ బీహార్లో ఎన్నికల తర్వాత కొన్ని వీడియోలు వస్తున్నాయి. మన ఎంత మన ఇట్లా కూడా వేలాది మంది రోడ్ల మీదకి వస్తున్నారు. ఈ ఎన్నిక తప్పు, ఈ రిజల్ట్ మేము అనుకున్న రిజల్ట్ కాదు, దీన్ని మళ్ళీ చేయాలని చెప్పేసి లక్షలాది మంది ప్రజలు రోడ్ల మీదకి వచ్చి మన సీఎం అక్కడ నితీష్ కుమార్ ఇంటిని కూడా వాళ్ళు చుట్టుముట్టారు. ప్రజల్లో చైతన్యం వస్తున్నది, ప్రజలు ఆలోచిస్తున్నారు, నిజం తెలుసుకుంటున్నారు, నిజమైన పోరాటాలు దిగుతారు, నిజాయితీ కలిగిన నాయకులు ముందుకు వస్తారు, నిజాయితీ కలిగిన రాజకీయాలు వస్తాయి. తప్పనిసరి భారతదేశానికి మరో భగత్ సింగ్ వస్తాడు, మరో చంద్రశేఖర్ ఆజాద్ వస్తాడు, వస్తుంది. ఆ మార్పు కోసం మనందరం కృషి చేద్దాము, కలిసి పనిచేద్దాము. జిందాబాద్. థ్యాంక్ యూ వెరీ మచ్.